హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ రాణి శ్రీనుని. ఈరోజు మష్రూమ్స్ ఇగురు చేసుకుందామండి. ఇదిగోండి, మష్రూమ్స్ శుభ్రంగా కడిగేసి హాట్ వాటర్లో బాయిల్ చేశాను 2 minutes ఉప్పు వేసి. ఇదిగోండి, కళాయి పెట్టి షాజీరా వేసా, అది వేగిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి. అవి బాగా ఎర్రగా వేగనిద్దామండి. ఉల్లిపాయ చూసారా, ఆనియన్స్ వేగిపోతున్నాయి. ఈ టైంలో చిన్న 2 పీసులు టమాటా వేసుకుందామండి. ఇగురు అన్నా కదండి, మష్రూమ్ ఇగురు. కొంచెం రైస్ కలుపుకోవడానికి, రోటీ కలుపుకోవడానికి రావాలిగా, అందుకని 2 టమాటా పీసులు వేసుకోండి. టమాటా కూడా వేగనిద్దాం బాగా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. కొంచెం సరిపోతుంది. కొంచెం మనం ఎప్పుడైనా ఫ్రైలు కానీ ఇగుర్లు కానీ చేసుకునేటప్పుడు ఇలాంటి కళాయిల్లో చేసుకోవాలండి. ఇనుప కళాయిలు అయితేనే మనకి హెల్త్కి మంచిది, అండ్ అడుగు అంటకుండా ఉంటాయి. వేగిపోతుంది చూసారా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మష్రూమ్ వేసుకున్నాం కదా, ఇవి కూడా ఒక 2 minutes అలా ఫ్రై అవనిద్దామండి. ఆల్రెడీ బాయిల్ చేసినాయండి, ఎక్కువ టైం పట్టదు. కొంచెం సేపు 2 minutes ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి. ఇప్పుడు ఒకసారి చూసుకుని వేసుకోండి. కొంచెం నాకైతే కొంచెం పట్టుద్దండి, నేను కొంచెం వేసాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాను, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేద్దామండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. ఇదిగోండి, 1 స్పూన్ వేస్తున్నామండి. కారము ఎవరి స్పైసీకి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి. అంతే అండి, చూసారా ఎంత జ్యూసీగా ఉందో మష్రూమ్ ఇగురు. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. కొత్తిమీర, పుదీనా నా దగ్గర 2 ఉన్నాయండి, సో అందుకే వేసాను. ఇది రైస్లోకి బాగుంటుందండి, బిర్యానీస్లోకి బాగుంటుంది, అండ్ విడిగా స్నాక్స్ లాగా కూడా తినవచ్చు. మష్రూమ్ కూడా చాలా మంచిదండి హెల్త్కి. మంత్లీ 2 times 3 times అయినా తినండి, ఎందుకంటే మష్రూమ్స్లో చాలా విటమిన్స్ ఉంటాయండి. అంతే అండి, చాలా సింపుల్గా మష్రూమ్ ఇగురు. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.